ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇప్పుడు 81వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ప్రవేశించే ముందు కృష్ణాష్టకంలో 2వ శ్లోకం చూద్దాం. శంకరుల వారు అచ్యుతాష్టకం, కృష్ణాష్టకం, మీనాక్షి అష్టకం ఎన్నో అష్టకాలు మనకు అనుగ్రహించారు. మనోజ గర్వమోచనం విశాలలోలలోచనం విధూత గోపశోచనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం మహేంద్రమానధారణం నమామి కృష్ణవారణం. అది పంచచామరత్వం. జరల్ జరల్ జగంబు పంచచామరం బదౌయతిన్ అంటారు తెలుగులో. మనోజ గర్వమోచనం విశాలలోలలోచనం విధూత గోపశోచనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం మహేంద్రమానధారణం నమామి కృష్ణవారణం. మనోజ గర్వమోచనం, మన్మధుడి యొక్క గర్వాన్ని తొలగించేశాడు. అంటే ఆయన కంటే గొప్ప సుందరుడు. విశాలలోలలోచనం, విశాలమైన నేత్రాలు ఎరిగినవాడు. విధూత గోపశోచనం, గోపకులందరూ కూడా పవిత్రం చేశాడు తన దర్శన స్పర్శనాదులతో. అటువంటి పద్మలోచనం, పద్మంలో ఉండి నేత్రం పొడిగిన పరమాత్మకు నమామి, పరమాత్మ నమస్కరిస్తున్నాను. కరారవింద భూధరం, ఆయన చేతుల్లో భూధరం ఉన్నది. కర అరవింద భూధరం, పద్మం వంటి చేతితో భూధరాన్ని ఎత్తాడు గోవర్ధనగిరిని. స్మితావలోక సుందరం, మృదుమధురమైన నవ్వుతో సుందరంగా ఉంటాడు. పుంసామోహన రూపాయ. మహేంద్రమానధారణం, ఇంద్రుడు గర్వం అణిచేశాడు. ఎలా అణిచేశాడు? గోవర్ధనగిరిని ఎత్తి దేవేంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేశాడు. వర్షాకాలం వచ్చే ముందు ఇంద్రపూజ చేస్తారు యాదవులు, అది ఒక సంప్రదాయం. కానీ పరమాత్మ ఏం చెప్పాడు? మిమ్మల్ని రక్షించేది గోవర్ధనగిరి. ఇది కనిపిస్తోంది, కనిపించని ఇంద్రుడిని ఎలా సేవిస్తారు మీరు? కనిపించే గిరిని పూజించండి, గోవర్ధనగిరిని అని వాడి చేత గిరి పూజ చేయించాడు. ఆయన చేత ఆయన ఏం చేశాడు? ఒక కోపం వచ్చేసి గర్వంతో రాళ్ళవర్షం కురిపించాడు. అప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ రక్షించాడు. వాడి గర్వభంగం అయింది ఇంద్రుడికి. అది ఇక్కడ విశేషం. మహేంద్ర మానధారణం, ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేశాడు. నమామి కృష్ణవారణం, పరమాత్మ నమస్కరిస్తున్నాను. మనోజ గర్వమోచనం విశాలలోలలోచనం విధూత గోపశోచనం నమామి పద్మలోచనం కరారవింద భూధరం స్మితావలోక సుందరం మహేంద్రమానధారణం నమామి కృష్ణవారణం. ఇప్పుడు మనం 81వ లహరిలో ప్రవేశిస్తున్నాం. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్ దశామి దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. స్వామివారిని సేవించినవాడు జీవన్ముక్తుడవుతాడు. ఎలా? ఇంతకంటే రహస్యం అక్కర్లా, దేవరహస్యం. ఈ శ్లోకం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే, ఈ శ్లోకంలో చెప్పిన విధంగా ఆ పరమేశ్వరుడిని సేవించినట్లయితే వాడు జీవన్ముక్తుడే. కంచిత్ కాలము మా మహేశ భవతః పాదారవిందార్చనైః కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనైః కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామి దృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనా జీవన్ సముక్తః ఖలు. ఉమామహేశ్వర, ఓ పార్వతీపతి, కంచిత్కాలం, కొంతకాలం, భవతః మీ యొక్క పాదారవిందార్చనై పాదపద్మములను సేవించడం చేతను, కంచిత్కాలం మరికొంత సమయం ధ్యాన సమాధివి మిమ్మల్ని ధ్యానించడంలోను, మిమ్మల్ని మీలో ఐక్యం కావాలనే కోరికతోనూ అటువంటి భావాలతోనూ, నతిభిశ్చ నమస్కారాలు చేయడంతోనూ, కంచిత్కాలం మరికొంత సమయం కథాకరణై మీ యొక్క లీలా విలాసాలు, శివపురాణంలో శివలీలా విలాసాలు అద్భుతంగా ఉంటాయి. ఆ కథను వినడం చేతను
కంచిత్కాలం మరికొంత సమయం అవేక్షణై నిన్ను అలా దర్శిస్తూ ఉండడంతోనూ, కంచిత్కాలం మరికొంతకాలం నుతిభిశ్చ స్తోత్రాలు చేయడంతోనూ, ఈదృశీం దశాం ఈ పరిస్థితిని ఎవడైతే ముదా సంతోషంతో పొందుతాడో, త్వదర్పిత మనాహ మీయందే మీకే మనసును అర్పించిన వాడై ఉంటాడో అలాంటి వాడు ప్రాప్నోతి త్వదర్పిత మనః ప్రాప్నోతి అద్భుతమైన సంతోషాన్ని పొందుతాడు. సహా అతడు జీవన్ముక్త ఖలు మిమ్మల్ని సేవిస్తూ అద్భుతమైన ఆనందాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఎలాంటి వాడు అవుతారు? జీవన్ముక్త జీవించి ఉన్నా కూడా మోక్షం పొందినట్టే. అంటే ఈ లోకంలో ఉన్నంతవరకు సౌభాగ్యానికి లోటు ఉండదు, ఈ లోకం విడిచిన తర్వాత మోక్షానికి లోటు ఉండదు. అద్భుతమైన భావన. ఓ స్వామి, కొంతకాలం మీ యొక్క పద్మపాదాలను సేవించాను, కొంతకాలం మిమ్మల్ని ధ్యానించాను, కొంతకాలం సమాధి స్థితిలో మిమ్మల్ని దర్శించాను, కొంతకాలం నమస్కారాలు చేశాను, కొంతకాలం మీ కథలు విన్నాను, కొంతకాలం మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను, కొంతకాలం మిమ్మల్ని స్తోత్రాలు చేస్తూ ఉన్నాను. ఇలాంటి స్థితిలో మిమ్మల్ని సేవించేవాడు జీవన్ముక్తుడే కదా. నాకు కూడా అవకాశం ఇవ్వండి స్వామి. మనం కూడా స్వామివారిని అవకాశం అడుగుదాం. కంచిత్కాలము మామకేశ భవత పాదారవిందార్చనై కంచిధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనై కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిద్దశామీదృశీం యః ప్రాప్నోతి ముదా త్వదర్పితమనాజీవన్ సముక్తః ఖలు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వస్తి.